మేడం మీ పేరు? బి నిహారిక, తిరుపతి జిల్లా నుంచి వచ్చాము. మరి జన దర్బార్కి ఎందుకు వచ్చారు మీరు? మేము గత 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పటి నుంచి మాది నేషనల్ హైవే NH 716కి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు, హౌస్ సైట్స్ అన్నీ. వాటిలో మాకు అన్యాయం జరిగింది. అందువల్ల మేము పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి చెప్పుకోవడానికి వచ్చినాం మాకు జరిగిన అన్యాయాన్ని. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు అంటే న్యాయం చేయలేదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ తరపున ఉన్న లీడర్స్కి, కార్యకర్తలకి వాళ్ళకేమో అమౌంట్ కాంపన్సేషన్ ఇచ్చేశారు. వాళ్ళ కాంపన్సేషన్ కన్స్ట్రక్షన్ కన్నా డబుల్ అమౌంట్ ఇచ్చారు వాళ్ళకి. మేము టీడీపీ కార్యకర్తలం అనేసి, మేము టీడీపీ తరపున ఉన్నామనేసి వాళ్ళు మమ్మల్ని గుర్తించి పర్టికులర్గా మా వరకే ఆపిచ్చేశారు. కాంపన్సేషన్ రాకుండా అందులో మేము కట్టుకున్న ఇండ్ల కన్నా తక్కువ కాంపన్సేషన్ ఇచ్చారు. తర్వాత మాకెందుకు ఇంత అన్యాయంగా చేస్తున్నారని అడిగితే కమిట్మెంట్ అడుగుతున్నారు. మీకు వచ్చిన కమిషన్లో మాకు పర్సంటేజ్ ఇస్తేనే మేము మీకు కాంపన్సేషన్, ఫెయిర్ కాంపన్సేషన్ ఇస్తాము అని చెప్పి. ఈ సమస్యతోటి వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడు వెళ్ళారన్నారు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళారు మీరు? మేము మధుసూదన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దగ్గరికి. తర్వాత వచ్చి రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. తర్వాత వచ్చి కలెక్టర్ ఆఫీస్ కూడా తిరిగాము. కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఏమో చేయమన్నారు. పెంచల్ కిషోర్ సార్, డిఆర్ఓ సారు, జి వెంకటరమణ ఆయన కలెక్టర్గా ఉన్నారు అప్పుడు వైఎస్ఆర్సీపీ అప్పుడు. అంటే ఇప్పుడు ఇలా వచ్చి మీ సమస్యను చెప్పుకున్నారు కదా, కనీసం వినడం అనేది ఉందా వాళ్ళ దగ్గర? విన్నారు. అప్పుడు డిఆర్ఓ సార్ వాళ్ళు, కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు విన్నారు. వాళ్ళు విని ల్యాండ్ అక్విజిషన్ కోటేశ్వరరావు అనేసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆఫీసరు. ఆయనకేమో మేము వెళ్ళినప్పుడు వీళ్ళకి కాంపన్సేషన్ 100% ఇవ్వచ్చు, వీళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండాలి, గ్రామకంఠం ఉండాలి. తర్వాత మిలిటరీ వాళ్ళ దగ్గరికి ఉన్నాం మేము. 317 ప్రకారము జీవో ఉంది అనమాట. 317 ఆ జీవో ప్రకారం వీళ్ళు కాంపన్సేషన్, ఫెయిర్ కాంపన్సేషన్ ఇచ్చేయండి అని చెప్తున్నారు. అయినా కూడా వీళ్ళు మధ్యవర్తులను పంపించి మా దగ్గర కమిషన్ కోసము ఇట్లా మీరు కమిషన్ ఇస్తేనే, కాంపన్సేషన్లో పర్సంటేజ్ ఇస్తేనే మేము మీకు ఫెయిర్ కాంపన్సేషన్ మీకు మంజూరు చేస్తాము, లేకపోతే చేయమని వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్ని మా దగ్గర దళాలుగా పంపించారు. మేము ఇవ్వమని చెప్పాము. మాకు వెంకటరమణ సార్, కలెక్టర్ వెంకటరమణ సారు, డిఆర్ఓ పెంచల్ కిషోర్ సారు, తర్వాత వచ్చి డికే బాలాజీ సారు, శుభం బన్సాల్ సార్, వీళ్ళు నలుగురు చెప్పినా కూడా కోటేశ్వరరావు అనే ఆయన మాకు రాకుండా ఆపిచ్చేస్తా అన్నాడు. అంటే ఇప్పుడు ఈ జన దర్బార్ కార్యక్రమానికి వచ్చారు కదా, మీకు న్యాయం జరిగిద్దని నమ్ముతున్నారా? అవును, నమ్ముతున్నాం కాబట్టి కదా ఇంత దూరం. మేము తిరుపతి నుంచి 400 కిలోమీటర్లు వచ్చినాము. ఇప్పుడు 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. మాకు దొరక్క మేము ఇప్పుడు ఇది 3వ రోజు వచ్చి, ఇంక ఈ రోజన్నా మాకు దొరుకుతారనేసి వెయిట్ చేస్తున్నాము.